వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎడిటర్స్ టైం. నేను విజయ్. మొత్తంగా సీఎం రేవంత్ పర్యటన అయితే అమెరికా పర్యటన ఏదైతే ఉందో అది 8 రోజుల పాటు కొనసాగి ఈరోజు నిన్న ముగిసిందని చెప్పుకోవాలి. ఆయన కొరియా పర్యటనకు కూడా వెళ్ళారు. అయితే అమెరికా పర్యటనలో భాగంగా 31,532 కోట్ల పెట్టుబడులు అయితే రాష్ట్రానికి వచ్చాయి. దాంతోపాటుగా తెలంగాణను ఆయన ఫ్యూచర్ స్టేట్గా కూడా ప్రకటించారు అమెరికా వేదికగా. అంటే ఇక భవిష్యత్ అంతా తెలంగాణ అదే ఉండబోతోందంటూ ఆయన స్పష్టంగా చెప్పారనే అనుకోవాలి. దీంతో పాటుగా కొన్ని వేల ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇప్పటికీ ఒక ప్రకటన చేశారు. ఎన్నెన్ని ఉద్యోగాలు వస్తున్నాయి ఈ కంపెనీలు రావడం ద్వారా అని. అది కాకుండా అనేక కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఇక ప్రముఖ కంపెనీలతో ఎస్ఓఈలు కావడం, కాకపోతే సమావేశాలు కావడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇక చర్చలతో సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికామంటూ కూడా రేవంత్ అయితే చెప్పుకొచ్చారు. ఈ అంశాలతో పాటు మరిన్ని రాష్ట్ర జాతీయ అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. మొత్తంగా అమెరికా రేవంత్ పర్యటన అయితే ముగిసింది. అనేక కంపెనీలతో చర్చలు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు అంటే కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు కూడా హైదరాబాద్కి రాబోతున్నాయి. దాంతోపాటు తెలంగాణలో కాగ్నిజెంట్ హైదరాబాద్కి రాబోతుంది అనేది సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కాదు. కాగ్నిజెంట్ ఒక భారీ విస్తరణ చేపట్టబోతుంది. సుమారు 17,000 మంది ఉద్యోగులకి అవకాశం ఉండేటటువంటి ఎక్స్పాన్షన్ డెవలప్మెంట్ సెంటర్ ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని ఆల్రెడీ దాన్ని మరింత విస్తరణ అంటే ఒక భారీ విస్తరణగా చెప్పాలి. కాగ్నిజెంట్ ఎక్కడైనా స్లో మేనర్గా వెళ్తుంది అనేటటువంటి అంశం కాగ్నిజెంట్ని క్లోజ్గా చూసేవాళ్ళు చెప్తుంటారు. కానీ ఒక భారీ విస్తరణ దిశగా వెళ్తుందని చెప్పాలి. 15,000 మంది ఉద్యోగాలకి సంబంధించిన అంశం. కానీ రెండో పక్క అది అంతటితోటే ఆగకుండా మరికొన్ని కంపెనీలు సానుకూలంగా రావటం. కానీ అడోబ్ CEO శంతను నారాయణ చాలా పాజిటివ్గా స్పందించారు. హైదరాబాద్కి ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా రేవంత్ పర్యటనలో ఆయన గుర్తు చేసుకున్నారు. ఐ హోప్ యు నో ఇట్. శంతను నారాయణ హైదరాబాద్ స్టూడెంట్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్. హైదరాబాద్తో ఆయనకి వ్యక్తిగతంగా కూడా అనుబంధం ఉంది. దాంతోపాటు మరికొంతమంది CEOలు మరికొంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది, ఇన్వెస్టర్ ప్రో ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది అని చెప్పక తప్పదు. దాంతోపాటు ఆయన ప్రపంచ బ్యాంక్ చైర్మన్ తోటి కూడా సమావేశమయ్యారు. ఆయన కూడా NRI. ఆయనతో కూడా సమావేశం సందర్భంగా చాలా క్లియర్గా ప్రపంచ బ్యాంకు కొన్ని పైలట్ ప్రాజెక్టులని తెలంగాణ రాష్ట్రంలో చేయడానికి ఒక సుముఖత వ్యక్తం చేసింది. అంటే దీంట్లో కూడా జనరల్గా ప్రపంచ బ్యాంకుకి ప్రయోగశాల ఆంధ్రప్రదేశ్ అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొన్ని విమర్శలు ఉన్నాయి. ఏదెలా ఉన్నా ఒక పావర్టీ ఎరాడికేషన్ ప్రాజెక్ట్స్ కొన్ని ఇక్కడ ప్రారంభించాలి, పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించాలి అనేటటువంటి సానుకూలమైనటువంటి దిశలో వెళ్ళింది. ఇవన్నీ ఇట్లా ఉంటే రాజకీయపరమైనటువంటి విమర్శలు, ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు కూడా జరిగినాయి రేవంత్ పర్యటన సందర్భంగా. రేవంత్కి అక్కడ సానుకూలమైనటువంటి స్పందన రావట్లేదు కాబట్టి పర్యటనని మధ్యాంతరంగా ముగించుకుని వచ్చేస్తున్నారు అనేటువంటి ప్రచారాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం చాలా క్లియర్గా ఇండికేషన్ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా జారీ చేసింది. ఆయన ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి మార్పు లేదు. 13వ తారీఖు ఆయన పర్యటన ముగించి 14వ తారీఖు హైదరాబాద్ రాబోతున్నారు అంటూ చాలా క్లియర్గా స్పష్టం చేసింది. ఇది ఇంతటితో ఆగకుండా ఫార్మా రంగంలో, బయోటెక్నాలజీ రంగంలో ముఖ్యంగా మన దగ్గర వ్యాక్సిన్ హబ్గా ఉన్నటువంటి షామీర్పేట దగ్గరలో ఉన్నటువంటి తుర్కపల్లిలో ఉన్నటువంటి ఆ హబ్ ఏదైతే ఉందో, బయోటెక్నాలజీ జోన్ ఏదైతే ఉందో, దానికి కూడా ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించేటటువంటి ప్రయత్నం చేశారు. వీటిలో గ్రౌండ్ ఎన్ని అవుతాయి అనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని గ్రౌండింగ్కి సంబంధించినటువంటి దశలో ఆల్రెడీ ముందుకెళ్ళిపోయినటువంటి, అంటే కంపెనీ ఎక్స్పాన్షన్ దిశగా వెళ్ళినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ని కూడా కోట్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు అమర్ రాజా ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా కొన్ని ఇబ్బందుల కారణంగా మళ్ళీ వెళ్ళిపోతుందనే ప్రచారం, వీటన్నిటిని నేపథ్యంలో జరిగినటువంటి ఈ పర్యటన అంటే ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్కి సంబంధించి ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తున్నటువంటి క్రమంలో ఇట్లాంటి వ్యతిరేక ప్రచారాలు కూడా వచ్చినాయి అంటూ కాంగ్రెస్ విమర్శలు చేసింది. రాజకీయపరమైనటువంటి విమర్శలు ఎట్లా ఉన్నా ఈ రెండు అంటే అనుకూల వ్యతిరేక ప్రచారాల నేపథ్యంలో, అనుకూల వ్యతిరేక నిర్ణయాలు, ప్రచారాలు, ఊహాగానాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగింది. అమెరికా పర్యటన కొనసాగి ముగించి మరొక సియోల్ కూడా చేరుకున్నారు. కాబట్టి
ముఖ్యమంత్రి ఈ క్రమంలో కొన్ని కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలని తెలంగాణలో ఇనిషియేట్ చేయాలి అనేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో వీటన్నిటి సానుకూల ఫలితాలు ఎట్లా ఉంటాయి, రాబోయే రోజుల్లో ఏ రకమైన ఫలితాలు మీరు అన్నట్టుగా 31,582 కోట్లకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ వీటిలో ఎన్ని గ్రౌండ్ అవుతాయి అంటే గ్రౌండ్ అయ్యాయి క్లియర్గా కనిపిస్తున్నాయి. 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కాగ్నిజెంట్ కానీ అదే సందర్భంలో మరికొన్ని సానుకూలమైనటువంటి ప్రాజెక్ట్ అడోబ్ ఏదైతే డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనుకుంటుందో, అమెజాన్ తన డేటా స్టోరేజ్ సెంటర్ని దాంతోపాటు ఎక్స్పాన్షన్ హబ్గా మార్చాలని ఏదైతే అనుకుంటుందో, వీటన్నిటి పట్ల ఉన్నటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం ప్రో ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడుకోవాలి. దాంతోపాటు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ వీటికి తోడు 4వ నగరం ప్రతిపాదన, 4వ నగరం ఏదైతే ఉందో బేగరికంచ, ముచ్చర్ల ఈ ప్రాంతంలో ప్రతిపాదిత డెవలప్మెంట్ హబ్ ఏదైతే ఉందో, ఏదైతే ఎక్కడైతే స్కిల్ యూనివర్సిటీ వస్తుందో, ఎక్కడైతే ఫార్మా హబ్ కాబోతుందో, ఫార్మా SEZ రాబోతుందో, వీటన్నిటికీ సంబంధించి ఫార్మా సిటీని అనే దాన్ని మర్చిపోండి, ఫార్మా సిటీ ప్లేస్లో ఫార్మా SEZ అనేది ప్రతిపాదించారు కాబట్టి అదొక పెద్ద నగరం కాబోతుంది. అక్కడ భారీ స్థాయిలో ఉపాధి కల్పన జరగబోతుంది. ఇక్కడ ముఖ్యమైన అంశం గమనించాల్సింది ఏంటంటే ఎక్కడైతే ఉపాధి కల్పన జరుగుతుందో ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా డెవలప్మెంట్ వస్తుంది. ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టు కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి దిశలో ఇస్తే అక్కడ మరొక హబ్ మారబోతుంది, ఒక డెవలప్మెంట్ హబ్గా మారబోతుంది అనేటటువంటి ప్రతిపాదనలు అయితేనో వీటన్నిటి పట్ల కూడా ముఖ్యమంత్రి టీము ఒక పాజిటివ్ డైరెక్షన్ అయితే క్రియేట్ చేసిందని చెప్పక తప్పదు. ఇక్కడ వచ్చేటటువంటి వ్యతిరేక విమర్శలు, దానికి సంబంధించి జల్లెడబట్టేటటువంటి ప్రతిపక్ష పార్టీలు జల్లెడబట్టి ఫలానా వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క నేపథ్యం ఏంటి, అతని రాజకీయ సంబంధాలు ఏంటి, ఇన్వెస్టర్ రాజకీయ సంబంధాలు ఏంటి, వీటన్నిటిని మాట్లాడే క్రమం ఎప్పుడూ ఉంటుంది. కానీ గ్రౌండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గ్రౌండ్ అవ్వటం ద్వారా, ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ అవ్వటం ద్వారా వచ్చేటటువంటి ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ వీటన్నిటిని పక్కన పెట్టి దాటుకుని ఒక ముందుకు వెళ్ళేటటువంటి క్రమంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎంప్లాయ్మెంట్ జనరేషనే ఆర్థిక అభివృద్ధికి కారణం అవుతుంది. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుందో అక్కడ ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అనేది గత 30 సంవత్సరాల హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ కూడా క్లియర్గా చూపిస్తోంది. కాబట్టి హైదరాబాద్ ఫర్దర్ ఎక్స్పాన్షన్లో, అదే సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి విషయంలో ఒక సానుకూలమైనటువంటి పరిణామం అయితే ఈ పర్యటన ద్వారా క్రియేట్ చేశారని చెప్పక తప్పదు విజయ్.